మార్నింగ్ మనం ప్రాక్టీస్ చేసాం కదా స్ట్రైట్ డ్రైవ్, ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ డ్రైవ్ ప్రాక్టీస్ చేస్తాం. స్ట్రైట్ డ్రైవ్ అనేది స్ట్రైట్ డ్రైవ్ అనేది వర్టికల్ షాట్, హారిజాంటల్ షాట్. వర్టికల్ అనేది స్ట్రైట్, హారిజాంటల్ అంటే క్రాస్. వర్టికల్ షాట్స్లో బెస్ట్ షాట్ వచ్చి డ్రైవ్. ఆ డ్రైవ్ ఏం చేయాలి, డ్రైవ్ని ఎప్పుడు కానీ మనం టూ హార్డ్గా కొట్టకూడదు, ఓన్లీ టైమింగ్ చేయాలి. ఆ టైమింగ్ చేయాలంటే బేసిక్గా మనకు బ్యాట్ స్ట్రైట్ ఉండాలా, టైం కరెక్ట్గా ఉండాలా. మెయిన్ అన్నిటికంటే మన ఇంపాక్ట్ ఏమంటుందనే ఇంపాక్ట్ జోన్ అంటే మన ఫ్రంట్ లెగ్ ఉంటుంది కదా, ఇట్లా ఫ్రంట్ లెగ్ ఉంటుంది కదా, ఫ్రంట్ లెగ్ పెట్టాలి. ఫ్రంట్ ఫుట్ ఇక్కడ నుంచి నీ టో ముందర ఈ ప్లేస్ అంతా ఇంపాక్ట్ జోన్. బట్ డ్రైవ్స్ ఎప్పుడు కానీ డ్రైవ్స్ ముందరకే ఇక్కడే ఆడతాం. అదే బ్యాక్ ఫుట్ అనుకో దూరంగా ఆడచ్చు. ఫుల్ షాట్ అంటే బాడీకి అవే ఫ్రమ్ దే ఆడతాం. బాడీకి కట్ కానీ ఫుల్ కానీ బాడీకి దూరంగా ఆడతాం. ఇంపాక్ట్ వచ్చి దూరం ఉంటుంది, అవునా లేదా? ఇంపాక్ట్ అంటే బాల్కి బ్యాట్ మీడియా చేసిన ఇంపాక్ట్ ఉంటుంది. సో నీ టో ముందరే ఉండాలా, ఫుట్ పర్ఫెక్ట్గా ఉండాలా, బ్యాలెన్స్డ్గా ఉండాలా, బాడీ వెయిట్ చుట్టి ఫ్రంట్ లెగ్ పైన ఉండాలా, టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. బాల్ మనం మీట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఏ హ్యాండ్ డామినేట్ చేయాలి, టాప్ హ్యాండ్ ఎప్పుడు డామినేట్ చేయాలి. బాటమ్ హ్యాండ్ ఎప్పుడైతే కొడతామో పైకి వచ్చేస్తుంది, క్యాచ్ ఛాన్స్ ఉంది. సో మీట్ అంటే కరెక్ట్గా తీసుకోవాలి. జస్ట్ ఇది డైరెక్ట్ వికెట్ చూపిస్తాం. అన్నామనుకో జస్ట్ తీసుకుంటా అది కొడతాం. తీసుకున్నా బ్యాక్ లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఇది ఏం చెప్తాను నేను మీకు, పిక్ చేయాలి. ఎప్పుడు ఇది ల్యాండ్ అయిన తర్వాత బాడీ వెయిట్ బాగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయినప్పుడు తీసుకొని పెట్టుకుంటాం. అది స్ట్రైట్ డ్రైవ్, ఓకేనా? ఇప్పుడు 2 3 నిలబెట్టాలి. ఇది వీటికే చేయి చాలు వెనకాలకి, అది అట్లా. అది మళ్ళీ బ్యాక్ నుంచి 1 మళ్ళీ బ్యాక్ రా. రెడీ 2 ఫాస్ట్ 2 ఒకేసారి రావాలా. రెడీ 3 ఫాస్ట్ పొజిషన్కి వచ్చాయి. రెడీ పొజిషన్ జరన్ కొడతాను నేను ఫాస్ట్. 4 పొజిషన్ 5 ఫాస్ట్ ఉండాలి జరన్. పొజిషన్ కూడా పొజిషన్ 6 పొజిషన్ 7 పొజిషన్ 10 స్టాప్ 1. ఒకటే స్టాండ్లో ఉండాలి. 1 అంటే స్టాండ్స్లో ఉండాలి. ఎవ్రీ షోల్డర్ డిప్ చేయగా లెగ్ స్ట్రెచ్ చేయరా జరన్. లెగ్ స్ట్రెచ్ చేయి, కొంచెం ముందు పెట్టి లెగ్, అది హోల్డ్. 2 3 బ్యాక్. రెడీ 1 2 3 బ్యాక్. దట్ ఈస్ స్ట్రైట్ డ్రైవ్. కౌంటర్ అంతా క్లాస్కి వెళ్తారు, ఏమి తగ్గించుకోకూడదు. నేను తగ్గించుకోకుండా కష్టపడాలి. రెడీ 1 2 కవర్ డ్రైవ్ పెట్టారు, కవర్ డ్రైవ్ ఇంకా క్లాస్ పెట్టరా దినేష్. 3 గుడ్ బ్యాక్. 1 సెకండ్ కవర్ డ్రైవ్ ఫుల్ సెట్ చేయాలి. కాదు ఇంకా ఫస్ట్ క్లాస్ పోవాలి, ఇంక బ్యాక్ పోతుంది. రెడీ 1 2 ఫుల్ క్లాస్ కవర్ డ్రైవ్ కన్నా నేను ఇంకా క్లాస్ పెట్టాలి దినేష్. ఇంకా 7 వస్తుంది కవర్ డ్రైవ్, అది ముందు అది అది కరెక్ట్. నువ్వు 7 వస్తుంది కాదు, కవర్ డ్రైవ్కి వచ్చేది అది. గుడ్ అట్లా ఉండండి అందరూ తోట పెట్టుకున్నాను. ఓకే 3 స్టాప్రా. సైడ్ వేసినాం. కవర్ డ్రైవ్కు స్ట్రెచ్ చేసినాం. బట్ ఆన్ డ్రైవ్కి స్ట్రెచ్ అయినట్టుండే, లెగ్ ఇలా పెట్టి బాడీ ఓపెన్ చేసేసారు. ఆన్ డ్రైవ్కి స్టెప్ ఎక్కువ పెట్టకూడదు ఎప్పుడు కానీ. ఎప్పుడు ఆడాలి ఆన్ డ్రైవ్కి, ఇది లెగ్ స్టెంప్ మీదకి వచ్చింది, లెగ్ స్టెంప్ డౌన్ ద లెగ్స్ పోతుంది, అప్పుడు ఇక్కడ పడుతుంది ఓవర్ పుచ్చిబడి డౌన్ ద లెగ్స్ వచ్చింది బాల్కి. జస్ట్ ఇలా ఉన్నప్పుడు మనం జస్ట్ ఫుట్ తీసుకొని బాడీ లైట్ షార్ట్ స్ట్రైట్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? షార్ట్ స్ట్రైట్. దేనికి షార్ట్ స్ట్రైట్ వస్తుంది? ఆన్ డ్రైవ్ జస్ట్ పొజిషన్ పెడతాం. స్ట్రైట్ డ్రైవ్ అండ్ హాఫ్ డ్రైవ్ స్ట్రెచ్, కంఫర్ట్ స్ట్రెచ్ వస్తుంది. కవర్ డ్రైవ్, స్క్వేర్ డ్రైవ్ అండ్ కవర్ డ్రైవ్కి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. స్ట్రైట్ డ్రైవ్కి జస్ట్ ఇలా స్ట్రైట్ వస్తుంది. ఆన్ డ్రైవ్కి బాడీకి టర్న్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే 1 1 1 1 1 2 జస్ట్ స్ట్రైట్ టర్న్, దట్స్ ఇట్. 3 బ్యాక్. ఎక్కువ తెచ్చుకాము ఆన్ డ్రైవ్ బాడీ లిఫ్ట్ చేసిన అంతా అంతే. ఇలా మేడ ఎక్కువ చూసుకో. రెడీ 1 2 3 దట్స్ ఇట్. స్టాప్. ఈ డ్రైవ్ ఈ రేంజ్లో పడినా, ఆ రేంజ్లో పడినా అక్కడ పెట్టి కొద్దిగా అది జెట్ చేయాల్సింది మనం బాల్. కొద్దిగానే ఆడొచ్చు మనకు. అది కొద్దిగా ఇంకొద్ది ముందరకు వచ్చి తీసుకొని ఇస్తే ఇది తీసుకొని అక్కడ కొడతాం. ఓవర్పుచ్ బాల్కి ఇక్కడ డ్రైవ్ కూడా స్ట్రైట్ డ్రైవ్. దిస్ ఈజ్ స్ట్రైట్ డ్రైవ్. కవర్ డ్రైవ్కి కొంచెం దూరం ఉన్నా కూడా బాల్ బ్యాక్ వచ్చి ఫుల్ స్ట్రెచ్ చేస్తాం, షార్ట్ కంప్లీట్ చేస్తాం కవర్ డ్రైవ్. ఆన్ డ్రైవ్ జస్ట్
లెంత్ తక్కువ ఉంటుంది, ఇది అనుకో లెంత్ తక్కువ ఉంటుంది. ఇలా ఉంటాము. డౌన్ లెగ్స్ వచ్చిన బాల్కు జస్ట్ బాడీ టర్న్ చేసి అది పెడతామండి. దట్ ఈస్ ఆన్. స్ట్రైడ్ వెరీ షార్ట్ స్ట్రైడ్ ఫర్ ఆన్ రైజ్, మీడియం స్ట్రైడ్ ఫర్ సైడ్ రైజ్ అండ్ హాఫ్ రైజ్, బిగ్ స్ట్రైడ్ ఫర్ స్క్వేర్ రైజ్ అండ్ కవర్ రైజ్. ఓకే, అర్థమైనా? స్టాప్, స్టార్ట్. 1 బ్యాక్ రా, సేమ్. వెరీ గుడ్. అగైన్, గుడ్. అగైన్, వెరీ గుడ్. అగైన్, షబాష్. స్టాప్. సైడ్ బాల్ యాడ్ కూడా. ఓకే, ఫుల్ పవర్ కూడా. గుడ్. బ్యాక్ వెళ్ళిపో. ఈ బ్యాక్ లిఫ్ట్ ఇటు రాకూడదు. వెరీ గుడ్ షాట్. బ్యాక్ వెళ్ళు. వెరీ గుడ్ షాట్ కూడా. షబాష్. బ్యాక్ రా. గుడ్. రెడీ, కవర్ రైజ్. గుడ్. ఆన్ రైజ్. బ్యాక్. గుడ్ షాట్. హాఫ్ రైజ్. గుడ్ షాట్. ఆన్ రైజ్. వెరీ గుడ్. రెడీ, స్ట్రైట్ రైజ్. గుడ్. ఫుల్ ఫోర్. కమాన్. కవర్ రైజ్. కమాన్. ఫుల్ ఫోర్. బాల్ తీసుకోవాలి, బాల్ తీసుకోవాలి. ఆన్ రైజ్. వెరీ గుడ్. బ్యాక్. కవర్ రైజ్. గుడ్. వెరీ గుడ్ షాట్. స్ట్రైట్ రైజ్. పర్ఫెక్ట్. ఆన్ రైజ్. ఓకే. స్ట్రైట్ రైజ్. ఎల్బో. కమాన్. స్ట్రైట్ రైజ్. కమాన్. కవర్ రైజ్. కమాన్. నెక్స్ట్. కవర్ రైజ్. ఓకే. నెక్స్ట్. ఆన్ రైజ్.